సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో ఈ ఉదయకాల సన్నిధిలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. కీర్తనలు 128 అధ్యాయము 1 వచనం. యెహోవాపై భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచువారంతా ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటాం. మన ప్రతి మనిషి ఈ మానవ జీవిత ప్రయాణములో మేలు జరగాలని కోరుకుంటారు, కీడు జరగకూడదని ఆశిస్తారు. మేలు కొరకు ఆరాటపడతారు, మేలు జరిగితే సంబరాలు జరుపుకుంటారు. జీవితంలో మేలు జరిగిన చోట కీడు జరిగితే ఆ కుటుంబ వాతావరణం అంతా మారిపోతుంది. మనసు కృంగిపోతుంది, ముఖం వికారం అవుతుంది, అన్నిట్లో మార్పు కలుగుతుంది. మేలు నాకు జరగాలి అంటే మేలు నీకు తెలియాలి. నీకు మేలు జరిగే మార్గములో నువ్వు ప్రయాణించాలి. ఒక్క మాట, ఎడారిలోకి వెళ్ళి నీటి వాగులు కోరుకుంటామా? గాఢాంధకార లోయల్లోకి వెళ్ళి వెలుగు కోరుకుంటారా? మీరు పట్టుకోవటానికి ఒక వ్యక్తి ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో వసతులున్నాయా, రూట్ బాగుంటుందా, భోజన వసతులు కలిగి ఉంటాయా, టోల్గేట్ ఉంటుందా అని అన్ని విషయాలను తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఆ మార్గంలో ప్రయాణిస్తాడు. ప్రభువారంటాడు, యెహోవాపై భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచువారు ధన్యులు. దేవుని బిడ్డ, నీకు మేలు జరగాలంటే, నీ జీవితంలో కీడు జరగకుండా ఉండాలంటే నువ్వు నడవవలసిన త్రోవ అది దేవుని యందు భయభక్తులు కలిగి నడవాలి. అలా నువ్వు దేవుని త్రోవలో నడిస్తే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. అంతేకాదు దేవుని బిడ్డ, ప్రసంగి గ్రంథం 7:1 మాట్లాడినట్లు సుగంధ ద్రవ్యం కంటే మంచి పేరు మేలు. ఇక్కడ మేలు సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు మేలని రాయబడింది. మన జీవితంలో నిజాయితీగా బ్రతకాలి మనం. అంతేకాదండి, మన కష్టపడిన ద్రవ్యము ఆశీర్వాదంగా మారాలంటే మనము కష్టపడాలి, సత్యమును అనుసరించాలి, పవిత్రముగా బ్రతకాలి, ప్రేమ కలిగి నడవాలి. అప్పుడు పేరు దేవుడు మనకు కలుగు చేస్తాడు. దేవుడు చేసే మేలు ఎంతో గొప్పది. నీకు మంచి పేరును కలుగు చేస్తాడు, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు, నీకు మంచి భవిష్యత్తుని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డ, మేలు నువ్వు అనుభవిస్తావు ఎప్పుడంటే ఆయన మార్గములలో నువ్వు నడివాలి. నువ్వు మందిరముకి వెళ్ళుట నీకు మేలని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. యెహోవాను స్తుతించుట మేలు, దేవుని మందిరములో అడుగుపెట్టుట మేలు. కావున దేవుని బిడ్డ, నీకు మేలు కలగాలంటే దేవుని మందిరములో ఉండు, దేవుని స్తుతించు. నీ మార్గములు దేవుడు సరళం చేస్తాడు. దేవుని మార్గములో నడుచు వారికి నిత్యమైన మేలులు కలుగుతాయి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. రండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుంటే, కళ్ళు మూసుకుంటే. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త,
బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సన్నిధిలో ప్రభువా, మేమందరము నీ సన్నిధిలో ప్రభువా, నీ కృపాసనం దగ్గర సాగిలపడి అయా మా శిరస్సులో వంచి ప్రార్థన చేస్తున్నా. రాత్రంతా నీ కృపాక్షేమంలో భద్రపరిచారు అయా. మమ్మల్ని ప్రభు జీవం ఇచ్చి ఈ యొక్క దీవెనకరమైన రోజును మాకు అనుగ్రహించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మాకంటే ఘనులు, ఉన్నతమైన వారు తండ్రి, భక్తిపరులు ఈరోజు చూడలేకపోయారు. ఏ యోగ్యత లేని మాకు తండ్రి, ఈ రోజు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ రోజంతా ప్రభువా, మంచి మార్గంలో మేము నడుచులాగిన సహాయం చేయండి అయ్యా. అయ్యా, మా జీవిత ప్రయాణంలో మేలు జరుగులాగున అయ్యా నిత్యం నిన్ను స్తుతిస్తూ నీ మందిరంలో అడుగు పెడుతూ ప్రభువా, అయా తండ్రి, పవిత్రముగా పరిశుద్ధముగా తండ్రి నాయన ఉండే కృపను ఈ రోజంతా మాకు అనుగ్రహించండి. ఈ రోజంతా ప్రభువా, బిడ్డలు చేస్తున్న పనులను దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి ప్రభువా. సహాయం చేయమని తండ్రి నాయన, బిడ్డలు చేస్తున్న ప్రయాణాల్లో మీరు తోడు ఉంచండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఇంటర్వ్యూకి వెళుతున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, వారికి మంచి జాబును అనుగ్రహించండి. ఉద్యోగస్తులను వారి యొక్క ప్రమోషన్లోను ప్రభువా, అదేవిధంగా సాలరీ ఇంక్రిమెంట్స్లోను ట్రాన్స్ఫర్ విషయంలో మీరు సహాయం చేయండి. ఎవరైతే ప్రభువా రిటైర్డ్ అయిపోయి ఉన్నారో ఆ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి రావాల్సిన ప్రభువా ఆ మనీ అంతా ప్రభుత్వం నుంచి వచ్చులాగున, ప్రభు పెన్షన్ సకాలంలో అందులాగున సహాయం చేయండి. వారి జీవిత కాలం అంతా తండ్రి మీరు ప్రభువా నీ కృపించండి అయ్యా. అయ్యా, ఈ యొక్క సమయాన్ని నీ కొరకు ఖర్చు చేసి కృప బిడ్డలకు అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సుఖమైన ప్రభువా ప్రసవాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. గర్భిణీ స్త్రీల పట్ల ప్రార్థన చేస్తున్నా, మీరే సహాయం చేయండి. బాలింతలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లిని బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి అయా. వివాహం కాని వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఆ వివాహ విషయంలో సహాయం చేయమని అయా. బిడ్డలు తండ్రి ఎక్కడ పాపంలోకి పడకుండా తండ్రి, లోకాశలోకి ప్రభు వెళ్లకుండా, నేత్రాశ ప్రభు బిడ్డలకు రాకుండా తండ్రి, జీవడంబంలో పడిపోకుండా తండ్రి అయా తండ్రి, నీ సిలువ ప్రభు మరణ పునరుద్ధానములు ప్రభు నీ పునరుద్ధాన శక్తితో బిడ్డలను స్థిరపరుస్తున్నాను. నీ ఆత్మకార్యం జరిగించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు జన్మదినం, యానివర్సరీ చేసి జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి మరొక దయా కిరీటం ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి. అదేవయ్య ప్రభువా, కుటుంబ వ్యవస్థను స్థిరపరచండి ప్రభువా. భార్యాభర్తల మధ్య సమాధానాన్ని, ఐక్యతను తీసుకురండి. వారి మధ్య ఉన్న ప్రభు మనస్పర్ధను తొలగించండి. వారి మధ్య ప్రభువా నీ నెమ్మదిని, నీ ఐక్యతను ప్రభువా యేసునామములో కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబాలన్నీ మేలులతో నింపమని, మేలైన మార్గమైన నీ మార్గంలో బిడ్డలు నడుచులాగిన సహాయం చేయమని యేసునామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటే ఈ ప్రార్థనల ద్వారా మీరు పొందిన మేలులను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా కామెంట్స్లో తెలియచేయండి.